మార్కెట్ పెంచుకోవడం కోసం బడ్జెట్ పెంచను, గొప్ప అనిపించుకోవటానికి లేనిపోని లెక్కలు చెప్పను, అనవసరంగా ఆర్భాటం చెయ్యను, భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీసి ఆడినా లాభాలు రాకపోతే ఫ్లాప్ అంటారు. అది నాకు నచ్చదు. సినిమా బిజినెస్ కు 10 నుండి 20% పెంచుకోవటం తప్పులేదు, కానీ లేనిపోని జిమ్మిక్కులు చేసి 50 నుండి 100% పెంచడం మంచిది కాదు. నాని ఇలా డైలాగ్స్ చెబుతుంటే ఎందుకో అందరి మనసులు బన్నీనే మెదిలారు. దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించి బన్నీ చెబుతున్న లెక్కలన్నీ గుర్తుకొచ్చాయి. నిజానికి తన మాటల్లో ఎక్కడా బన్నీ ప్రస్తావన తీసుకురాలేదు నాని. డీజే గురించి కూడా మాట్లాడలేదు. కానీ నాని చెబుతుంటే బన్నీ గుర్తొచ్చాడంటే అందులో ఆశ్చర్యం లేనే లేదు. అక్కడితో ఆపలేదు నాని. ప్రస్తుతం ఇండస్ట్రీలో వసూళ్లు, బడ్జెట్ కు సంబంధించిన నడుస్తున్న వ్యవహారాలపై ఓపెన్ గానే రియాక్ట్ అయ్యాడు. సినిమాకు మనం ఎదగాలి, ఒక్కో మెట్టు ఎక్కాలి, ఒకేసారి అన్ని ఎక్కేస్తామంటే కింద పడిపోతాం అంటున్నాడు నాని. వరుసగా హిట్స్ వస్తున్నాయని, మార్కెట్ పెరుగుతుందని తను గర్వంగా ఫీల్ అవ్వటం లేదని, ఎందుకంటే ఎప్పటికైనా ఏదో ఒక పాయింట్ వద్ద ఫ్లాప్ వస్తుందనే విషయం తనకు తెలుసని అంటున్నాడు నాని. ఆ టైంలో తనను ఎవరు తిట్టుకోకుండా ఉంటే చాలంటున్నాడు నాని. నాని చెబుతున్న ఈ విషయాలు బన్నీ బాబుకు తెలియనివి కావు, కాకపోతే కార్యరూపంలోనే అది కనిపించటం లేదు.